ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. హైదరాబాద్ మహానగరంలో గ్యాస్ కష్టాలతో ఆటో డ్రైవర్ల బతుకు భారంగా మారింది. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న సరఫరా డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అటు ధరల భారం, ఇటు గ్యాస్ లేక ఆటో డ్రైవర్ల బతుకు చిత్రం చిన్న భిన్నమవుతుంది. రోజంతా శ్రమించినా చేతికి మిగిలేది చాలా తక్కువగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమవుతున్నాయి. సిఎన్జి, ఎల్పీజీ కొరతతో ఆటో వాలాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, ప్రైవేటు వాహనదారులు ఇంధనం నింపుకోవడానికి నానా యాతన అనుభవిస్తున్నారు. గ్యాస్ ఫిల్లింగ్ వంటి ప్రైవేటు అవుట్లెట్లు పూర్తిగా మూతపడగా సూర్య, పవర్ గ్యాస్ బంకుల్లో మధ్యాహ్నానికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీ, భారత్ పెట్రోలియం బంకుల వద్దే కిలోమీటర్ల మేర క్యూలు ఉంటున్నాయి. సరఫరా సరిగ్గా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని బంకుల యజమానులు చెబుతున్నారు. पहले 1000 रुपये में टैंक फुल होती थी गाड़ी, अब 2000 रुपये लग रहे, 2200 रुपये लग रहे. वो हिसाब से क्या दलेंगे, क्या कारोबार करेंगे बोलिए आप, समझे. पहले का दौर अच्छा था हमारा, अब का दौर बेकार चल रहा है. सुनिए, गवर्नमेंट से बस यही गुजारिश है कि गैस के रेट जल्द से जल्द कम कीजिए, समझे. कम हो गए तो हमारे बहुत अच्छा रहता. मेरी एक ही परेशानी नहीं, हर किसी की वही परेशानी है, समझे. गवर्नमेंट से ये गुजारिश है कि रेटा कम से कम की जाए. దేశంలో ఇంధన కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పెట్రోల్ బంకులు, గ్యాస్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్ది బంకుల వద్ద భారీ క్యూలు ఉంటున్నాయి. డ్రైవర్లు రోజుకు 5 నుంచి 6 గంటల సమయం క్యూ లైన్లోనే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. గ్యాస్ సమస్యతో జీవితం రోజురోజుకి కష్టంగా మారుతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కోసం రోజులో సగం టైం పోతుందని, దీంతో కుటుంబ ఖర్చులు కూడా రావడం కష్టమవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. ఇంకా అదే ఎట్నో నడిపేటోడు నడుపుకుంటారు, నడిపేటోడు పెట్రోల్ మీద నడుపుతున్నాను. నేనైతే ఒకసారి పెట్రోల్ మీద, ఒకసారి గ్యాస్ దొరికితే గ్యాస్ మీద, అంతే. ఇంతగానే మించి ఏం లేదు. ఇంటికాడ కూర్చుంటే అది కూడా రాదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. బతికేదే చాలా కష్టం. ఈ రోడ్డు మీద ఒక దందా లేదు, ఏం లేదు. ఎట్నో ఇంకా చాలా కష్టమవుతుంది. ఇంకా రోజు రోజు బతకాలో సావాలో అర్థమైతే లేదు. మాకు చాలా రిస్క్ అవుతుంది. మరోవైపు ఎల్పీజీ, సిఎన్జీ కొరత ఆటో డ్రైవర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజుకు 1500 నుంచి 2000 రూపాయలు సంపాదించిన డ్రైవర్లు ఇప్పుడు 500 నుంచి 800 రూపాయలకే పరిమితమవుతున్నారు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 बजे से ठहरे हुए 4 बज रहे साहब, खड़ी धूप में तैर रहे हैं. 2-4-500 रुपये कमाने के वास्ते कुछ करो ऑटो वालों के लिए, हम लोगों को रेट सस्ता करो साहब. बस यही चाहिए देखो हमारे को, और कुछ भी नहीं होना साहब. గ్యాస్ దొరకలేదు, ఎట్లా బతకాలి, ఏం కదా. లైన్లో వాటాక గ్యాస్ ఫుల్ ట్యాంక్ చేస్తలేరు. మళ్ళీ ఇక్కడ టైట్ పార్కింగ్ దొరకలేదు మాకు. ఎట్లా చేయాలి, ఏం కదా చెప్ప. గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్ల పరిస్థితి భారంగా మారింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరా పెంచాలని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు.